మంచిదండి, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 124వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. వచనం: భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఉదయం మనం నేర్చుకుంటున్న దైవ అంశం, దైవ సమాచారం. దేవుడే మనకు సహాయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు సహాయుడు. బైబిల్ చెప్తుంది, మనుషుల సహాయము వ్యర్థము, రాజుల సహాయము వ్యర్థము, ఐగుప్తు వలన సహాయము వ్యర్థము. ఈ సహాయము అన్న మాటకి చాలా చోట్ల ఏమండి మనుషులు సహాయం చేయొచ్చు, చేసేవాళ్ళు లేకపోలేదు, మంచివాళ్ళు ఉన్నారు, అస్సలు లేరు అని అనలేము. కాకపోతే మనుషులు ఎంత మటుకు సహాయం చేయగలరు, ఎన్ని రోజులు చేయగలరు, ఎన్ని సంవత్సరాలు చేయగలరు, జీవితం అంతా చేయగలిగిన మనుషులు ఈ భూమి మీద ఉన్నారా? ఉన్నారండి? లేరు. మనుషుల సహాయం వ్యర్థము అన్నమాటకు అర్థం అదే. కొన్ని రోజులు చేయగలరు మనుషులు సహాయం, కొంత మట్టుకు చేయగలరు. వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు, వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు సహాయము చేస్తారు. ఆ పరిధి దాటిపోయిందనుకోండి, నా వల్ల కాదు, ఇంకా నీ దారి నువ్వు చూసుకో, నీ బతుకు నువ్వు చూసుకో అని మనల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంటాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది, దేవుడు మనకు నిరంతరము సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు వరకు సహాయం చేస్తాడంట? నిరంతరం దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకు? ఆయన దగ్గర ఆయన ఎంత మనకు సహాయం చేసినా తరిగిపోయేది ఏముండదు. ఎందుకంటే ఆయన మహిమైశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ తరగనిది. ఆయన ఆస్తి ఎంత అని అంటే ఇక మన వల్ల కాదు, ఇంక చెప్పలేము ఇంక దాన్ని. ఈరోజు చాలామంది మా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయంటున్నారు, ఇంకొంతమంది లేదు లేదు భూమి మొత్తం మీద మేమే పెద్దవాళ్ళం అంటున్నారు. ఏమండి, ఇవన్నీ కూడా మనుషులకే ఎంత ఉంటే వాటిని సృష్టించినోడికి ఎంత ఉంటుంది? అందువల్ల కొంతమంది అంటున్నారు, ఏమండి మా దగ్గర చాలా వజ్రాలు ఉన్నాయి, మేము ఆస్తిపరులు అంటున్నారు. ఇంకొంతమంది అంటున్నారు, లేదండి మా దగ్గర బంగారం ఉందండి, మేము చాలా గొప్పవాళ్ళం అంటున్నారు. ఇంకొంతమంది అంటారు, లేదండి మా దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి, చాలా ఇళ్ల స్థలాలు ఉన్నాయి అంటున్నారు. ఏమండి, కొన్ని స్థలాలు ఉన్నోళ్ళకి, పొలాలు ఉన్నోళ్ళకి, వెండి ఉన్నోళ్ళకి, బంగారం ఉన్నోళ్ళే మేము బాగా గొప్పవాళ్ళం, ఎంతైనా సాయం చేయగలం అని చెప్పుకున్నప్పుడు, ఈ సమస్తాన్ని సృష్టించిన వాడికి ఇంకెంత ఉందని చెప్పాలి? బంగారాన్ని సృష్టించింది ఎవరు? మనిషా? వెండిని సృష్టించింది ఎవరు? మనిషా? ఈరోజు భూమి నాది 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 అని మనం అంటున్నామే, ఆ భూమిని సృష్టించింది ఎవరు? మనిషా? దేవుడు సృష్టించిన దాన్ని మనిషి వాడుకుంటున్నాడు. మనం నాది నాది అంటున్నాం కానీ అది నా మంద కాదు, అది దేవునిది. దేవునికి స్తోత్రం. అది ఆయనది. 24వ కీర్తన: భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే, మొత్తం ఆయనవే.
ఎవరైనా నాది అన్నాడంటే ఇక అతడు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అర్థం. ఏమంటే అందుకే స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాశారు. స్టీవెన్సన్ గారు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదకు. మనం నాది 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 అంటాం కానీ ఏది మంద కాదు. అసలు ఏదైనా ఉందంటే దేవునిది, దేవుడు సృష్టించింది. భూమి అయినా, పొలమైనా, స్థలమైనా, వెండైనా, బంగారం అయినా, ఏదైనా 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 దేవుడు ఇచ్చారు, దేవుడు సృష్టించారు, దేవుడు ఇచ్చిందని మనం అనుభవిస్తాం. కనుక బైబిల్ అంటుందండి, బైబిల్ చెప్తుంది దేవుడే మనకు సహాయం. ఆయన ఎప్పటి వరకు సహాయం చేయగలడు? నిరంతరము సహాయము చేయగలడు. దేవునికి స్తోత్రం. కొన్ని రోజులు చేసి ఇక చాలే నేను చేయలేను అనలేడు ఆయన. కొన్ని వారాలు చేసి నీకు చేయలేను అనలేడు ఆయన. కొన్ని సంవత్సరాలు చేసి నా వల్ల కాదు నీకు చేయలేను అండ ఆయన. దేవుడు ఎలాంటి వాడంటే పిలిచిన నాటి నుంచి అంతం వరకు ప్రతి క్షణము మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రాముఖ్యమైన విషయాలు, దేవుడు మనకు సహాయుడు. ఈ లోకంలో మనం చాలామంది కోసం సహాయం కోసం పరుగులు పెడుతున్నాం. వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో, వాళ్ళు అండగా వస్తారేమో, వీళ్ళు అండగా వస్తారేమో, వాళ్ళు ఆదరిస్తారేమో, వీళ్ళు ఆదరిస్తారేమో అని అనేక ఆశలు మనుషుల మీద పెట్టుకుంటాం. కానీ బైబిల్ అంటుంది మనకు అన్ని విషయాల్లో సహాయము చేయగల ఒకే ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన సహాయం కోరండి. దావీదు అంటారు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్న వేసుకున్నాడు. ఆయనే ప్రశ్న వేసుకుంటున్నాడు. కొండల తట్టు చూస్తున్నాను, సరే ఓకే, ఇప్పుడు సహాయం కొండల దగ్గర నుంచి వస్తుందా? ఇప్పుడు సియోను కొండవైపు చూస్తున్నాడు అంట. ఆయన కొండవైపు చూస్తున్నాడు. ఆ కొండ మీద షిలోహు మందిరం ఉంది అక్కడ. ఆ మందిరం వైపు చూస్తున్నాడు. అక్కడ కొండ ఉంది, కొండ మీద మందిరం ఉంది. ఆ కొండ వైపు మందిరం వైపు చూస్తూ ఆయనే ప్రశ్న వేసుకుని, ఇప్పుడు నాకు సహాయము ఆ కొండలోంచి వస్తుందా, ఆ మందిరంలోంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటూ మళ్ళీ ఆయనే సమాధానం చెప్పుకుంటున్నాడు. నాకు సహాయము నా దేవుడైన యెహోవా యొద్ద నుండియే వచ్చును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సహాయం వచ్చేది వస్తువుల్లో నుంచో, కొండలో నుంచో, బండలో నుంచో, మనుషుల్లో నుంచో కాదు, దేవుడి యొద్ద నుండి రావాలి. అది ఎవరొకరి ద్వారా రావాలి. దేవుడు అనుకుంటే ఎక్కడి నుంచైనా సహాయం చేయగలడు. కనుక ఆయన సహాయం చేయాలి, అది మనం పొందాలి. అలా పొందడానికి మనం ఎప్పుడైతే ఆశపడి దేవుడికి ప్రార్థన చేస్తామో, దేవుడు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఎలాంటి అనుభవాల మధ్య ఉన్నా, నిశ్చయముగా నా తండ్రి మీకు సహాయము చెయ్యగలడు. దేవునికి స్తోత్రం. కనుక నాకు ఇప్పుడు సహాయం చేస్తాడా? ఇంత కష్టంలో ఉన్నాను కదా, ఇంత బాధలో ఉన్నా కదా, ఇంత శోధనలో ఉన్నాను కదా, ఇన్ని అవమానాల మధ్య ఉన్నా కదా, ఇన్ని కన్నీళ్ళ మధ్య ఉన్నాను కదా, ఇన్ని కష్టాల మధ్య ఉన్నాను కదా, ఇప్పుడు నాకు దేవుడు సహాయం చేయగలడా అని మనుషులు అనుకుంటుంటారు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఆయన ప్రతి ఒక్కరికి సహాయము చేయుటకు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రాముఖ్యమైన మాట, మొట్టమొదటిగా దేవుడు మనకు సమయోచితమైన సహాయం చేస్తాడు. హెబ్రీ పత్రిక 4:16. ఫస్ట్ వన్, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు
ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. చూడండి, ఈ మాటలో సేవకులు పౌలు గారు చాలా వివరంగా రాస్తున్నారు. మనము సమయోచితమైన సహాయాన్ని పొందాలి అంటే ఏం చేయాలి చెప్తున్నారు ఆయన. ఈరోజున ఆత్మీయ జీవితాల్లో సమయోచితమైన సహాయం కావాలి. సమయోచిత అంటే అర్థం ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలాంటి సహాయం కావాలి, ఆ పరిస్థితిలో ఆ కష్టకాలంలో ఆ సందర్భంలో ఏ సహాయం కావాలి. యాకోబు రాసిన పత్రికలో సేవకులు చెప్తారు, ఒకడంట ఆకలితో ఉన్నాడంట. ఒక సహోదరుడు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు బాగుండాలి, దేవుడు నీకు సహాయం చేయాలి, దేవుడికి ఏదో ఒక సహాయం చేయాలి కనుక ఈ చలి పోవాలంటే దుప్పటి కప్పుకో, వెచ్చదనం కోసం ఇంటికి తలుపులు పెట్టించుకో, నీకున్న సమస్య పోవాలంటే ఆ యొక్క చలి పోవాలంటే అది చేయి ఇది చేయి అని చెప్పి సలహాలు చెబుతున్నాడు. సలహాలు ఉచిత సలహా ఉచితం. ఏమంటే చాలామంది ఇట్టంటి వాళ్ళు ఉంటారు, వెళ్ళిన పని చేయరు, అసలు ఉపయోగం లేదు అసలు. అది యాకోబు గారు అంటారు, అతనికి ఆ చలేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? దుప్పటి ఇచ్చి కప్పుకోమంటే అది సమయోచిత సహాయం. ఉచిత మాటలందుకు? ఇప్పుడు నువ్వు మాటలు చెప్పడం వల్ల అతను చలి తగ్గిద్దా? అతను ఆకలితో ఉన్నాడు, నువ్వు ఆహారం ఇవ్వకుండా నువ్వు ఆహారం తిను, కాయలు తిను, పళ్ళు తిను, అప్పుడు బలం వస్తుంది, అప్పుడు అట్లా చేస్తే అది సమయోచిత సహాయం అండి. మనుషులు అట్లా ఉంటారు, ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఉచిత సలహాలు అక్కడ చేయాల్సిన పని మాత్రం చేయరు, చేయాల్సిన సహాయం చేయకుండా ఉచిత సలహాలు ఇస్తుంటారు వెళ్ళిన వాళ్ళకి. ఎవరికి ఉపయోగం ఇవన్నీ? బైబిల్ చెప్తుంది దేవుడు అలాంటి వాడు కాదు. తన యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి, కృపాసనము దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరికి, ఆయన పాదాల దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి దేవుడంట సమయోచితమైన సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం ఉంది, ఏ బాధ ఉంది, ఏ సమస్య ఉంది, ఏ శోధన ఉంది, నీ గుండెల్లో ఏ గాయం ఉంది, నీ కళ్ళల్లో కన్నీళ్ళ కారణాలు ఏంటి, అవన్నీ ఎరిగినవాడు, నీ అంతరంగాన్ని తరచి చూసేవాడు, ప్రతి క్షణం నిన్ను పరిశీలించేవాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో ఎరిగినవాడు, నీ మనసులో నువ్వు ఎందుకు నలిగిపోతున్నావో అర్థం చేసుకోగలవాడు. మనుషులందరూ నీ పైరూపాన్ని చూసి అంచనాలు వేస్తుంటారు, కానీ దేవుడు పైరూపాన్ని చూసి అంచనా వేయడు. నీ హృదయాంతరంగాన్ని చూసి పరిశీలించి దానిని బట్టి నీకు ఏ సహాయం చేస్తే మరలా నీ హృదయం ఆనందిస్తుందో ఆ సహాయం చేయటానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున మనము పైరూపాన్ని చూసే వాళ్ళ సహాయం కోరుకోవటం వ్యర్థం. మనకు సమయోచిత సహాయం చేయగల ఒకడున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ భూమి మొత్తం మీద వెతికిన సమయోచితమైన సహాయం చేయగల ఒకే ఒక్కడు ప్రభు అయిన దేవుడే. ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఏమంటే మనోళ్ళు కొండ 4 మంది ఎత్తినంట, అది చెప్పండి, ఇంకా ఉన్న 4 ఊడిపోయిందంట. మనోళ్ళు ఎట్లుంటుందంటే పరిస్థితి, మనుషులు చేసే సహాయం ఒక సమస్య తీర్చండి బాబు అంటే 100 సమస్యలు వస్తుంటాయి. ఆ ఒక్క సమస్య పోయింది అనుకుంటే చెప్పండి 100 వస్తాయి దాని పుణ్యం అని. కారణం ఏంటి? అలా అయిపోద్ది పరిస్థితి. ఈ సహాయం చేసే వాళ్ళ వల్ల ఏమైందంటే వీళ్ళు చెప్పటంలో తేడానో లేకపోతే ఆ పని చేసే దగ్గర తేడానో మొత్తం తెలియదు, కానీ అవును ఒక సమస్య పోయింది లేరా బాబు అనుకుంటే 100 వస్తాయి తర్వాత. అప్పుడేమనుకుంటామంటే అసలు ఆ ఒక్క సమస్యతో ఉంటేనే బాగుండేది, ఇప్పుడు అనవసరంగా జీవితం కంపు అయిపోయిందండి అనిపిస్తుంది మనకు కూడా. కానీ దేవుడు అలా చేయడండి. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత ఘోర పాపినైనా రోడ్డు మీదకి ఏడవడో,
ఎంత పెద్ద తప్పు చేసేవాడిని అయినా ఏమండి, గతాన్ని గుర్తు చేసి గుచ్చి సంపడం, నువ్వు అదిరా నువ్వు ఇదిరా అని అతన్ని తల పగలగొట్టడం, అతని జీవితాన్ని ఏమండి నవ్వుల పాలు చేయడు. బైబిల్ అంటుంది, ఆయన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయక హత్తుకొనువాడై ఉన్నాడు, ఆదరించువాడై ఉన్నాడు, కౌగిలించుకొనివాడై ఉన్నాడు, ముద్దాడువాడై ఉన్నాడు, చక్కబెట్టుకొనివాడై ఉన్నాడు. తన యొద్దకు వచ్చిన వారు ఎలాంటి వారైనా వారి ఎడల కృపచూపు వాడై ఉన్నాడు, కనికరించువాడై ఉన్నాడు. మీరెవరు, మీ స్థితి ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత పాపులు, ఎన్ని తప్పులు చేశారు, ఇవన్నీ చూడ్డా ఆయన. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నాకు సహాయం చేయండి అని ప్రభుని అడిగితే చాలండి, ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి నిశ్చయముగా నా దేవుడు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకి సమయోచిత సహాయం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో. ఏమండి, చాలామందికి విచిత్రంగా ఒక సమస్య పోతే సర్లే అనుకుంటుంటారు, ఒకటి పోతే మళ్ళీ వస్తూనే ఉంటాయి, సమస్యలు రావా? చెప్పరేంటి? ఎందుకు రావు? మనిషి అంటారు సమస్యలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు? మనం ప్రతిరోజు ఎవరితో పోరాడుతున్నాం చెప్పండి? అంధకార మండలమందున్న ఆకాశ మండలంలో ఉన్న అంధకార శక్తులతో పోరాడుతున్నాం. అవేమన్నా మనుషుల ఎదిరించడానికి కాదు, మన చుట్టూనే ఉండి మనకు ఎప్పటికప్పుడు గోతులు తీస్తుంటాయి. కనుక వాటిని జయించాలంటే ప్రతి క్షణము మనకు దేవుని సహాయము కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనుషులు అట్లా లేరులేండి. ఇవాళ కొద్ది కార్యం జరిగి కొద్ది ప్రశాంతంగా ఉందనుకోండి ఇల్లు, ఆ చర్చికి వెళ్ళకపోతే మాత్రం ఏం పోయింది చెప్పండి? ఆదివారం వెళ్ళకపోతే మాత్రం ఏమైంది? పిల్లలు వచ్చారా, బంధువులు వచ్చారా, వండి పెట్టుకోవాలా, శుభ్రంగా చూసుకోవాలా, బాగుంటుంది. తర్వాత వాళ్ళ నుంచే నువ్వు ఏడవలసి వస్తుంది. దేవుడి కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి బాధలన్నీ. చాలామందికి అసోతం తెలియదు బాబు. మీరు దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళని బట్టే మీరు ఏడవాల్సి వస్తుంది. మిమ్మల్ని నట్టేట ముంచేదాళ్లే, మిమ్మల్ని రోడ్డుకి ఈడిసేదాళ్లే, మీ తలలు పగలు కొట్టేదాళ్లే, మిమ్మల్ని పిచ్చి కొట్టుడు కొట్టేదాళ్లే, తిట్టేదాళ్లే, విమర్శించేదాళ్లే. మీరు దేవుడి కంటే ఎవరి మీద ఎక్కువ దృష్టి పెడతారో, అది కొడుకైనా, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, స్నేహితుడైనా, ఎనీథింగ్, ఆస్తి అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా చెప్పండి, మీరు దేన్ని బట్టి అయితే మీరు ఎక్కువ ఊహించుకుంటారో అక్కడే ఏడవలసి వస్తుంది. కనుక మన ఆలోచన, మన దృష్టి మనుషుల మీద కాదు, దేవుని మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆ సహాయం నిత్యం అందించేవాడు ఈ లోకంలో ఎవరున్నారు అని అంటే దేవుడే. కనుక మనము దేవుని సన్నిధికి వడివడిగా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాడికి సమయోచితమైన సహాయము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. వెళ్ళకపోతే నాకు సహాయం వద్దయ్యా, నాకు సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని నువ్వు చెప్పినట్టే. చర్చి మానేసే వాళ్ళందరూ ఏం చెప్పినట్టు చెప్పండి? ఏం చెప్పినట్టు? వాళ్ళు ఒప్పుకోలేంటి? మాకు దేవుడితో పని లేదు, దేవుడు సహాయం చేయకపోయిన బాధ లేదు, దేవుడు మాతో రాకపోయిన బాధ లేదు, దేవుడు అండ మాకు లేకపోయిన బాధ లేదు, మాకు సహాయం చేయడానికి ఉద్యోగం ఉంది, మాకు సహాయం చేయడానికి స్నేహితులు ఉన్నారు, మాకు సహాయం చేయడానికి పిల్లలు ఉన్నారు, మాకు సహాయం చేయడానికి బంధువులు ఉన్నారు, మాకు సహాయం చేయడానికి ఆస్తులు ఉన్నాయి, కనుక దేవుడితో మాకు పని లేదు, అందుకే మానేశాం అని అర్థం. దేవుడి సహాయం కావాలనుకునేవారు దేవుని యొద్దకు వస్తారు. దేవుడు సహాయం వద్దనుకునేవారు ఏదో ఒక సాకు, ఆగిపోవటానికి 100 మార్గాలు అంతే. రేపొద్దున వాళ్ళు ఎంత సహాయం చేస్తారో చూద్దాం అంటారు ప్రభు. చూద్దాం. యెషయా గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. నువ్వు ఐగుప్తు సహాయం కోసం పరిగెడుతున్నావు కదా, ఎంత సహాయం చేస్తారో నేను చూస్తా. ప్రభు అంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, సుక్క నీరు కూడా దొరకదు మనకి. ఏలియా కాలంలో సుక్క నీరు కూడా దొరకలేదంట.
కనీసం మంచు బిందు కూడా పడలేదంట. దేవుడు వీడికి వేస్ట్గా వీడికి ఇవ్వకూడదు అనుకుంటే చెప్పరేంటి, కనీసం మంచు బిందు కూడా పడదంట. అంతే. దేవుడు అంత కఠిన నిర్ణయానికి రాకూడదు, వస్తే మనకు చాలా కష్టాలు వస్తాయి. కనుక సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ చాయిస్, ఈ ప్రపంచంలో బెస్ట్ చాయిస్, ఫస్ట్ చాయిస్ ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. కనుక మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మీరు అధైర్యపడకండి. నాకు ఈ సమయంలో ఎవరు సలహా చెప్తారు, ఎవరు మంచి సలహా చెప్తారు, ఎవరు నన్ను నిలబెడతారు, ఎవరు నా స్థితి మారుస్తారు, ఎవరు నా కన్నీళ్లు తుడుస్తారు, ఎవరు నా కష్టం తీరుస్తారు, ఎవరు ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నాకు ఆలోచన చెప్తారు అని మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా మనకు కనబడే గొప్ప వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తే. అది ఎప్పుడు మన మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఎంత పెద్ద కష్టమైంది. తర్వాత ఆయన చెప్తారు ఒక ఆలోచన, పలానా దగ్గరికి వెళ్ళు, పలానా దగ్గరికి వెళ్ళు, పలానా పని చేయి, పలానాలాగా చేయి, అప్పుడు ఈ విషయంలో నీకు విడుదల కలుగుతుంది, విజయం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అని చెప్తారు. అందుకని ఆయన పేరేమిటంట, ఆలోచనాకర్త. యేసుప్రభు పేరులో ఉన్న పేరు అదండి. అది యేసుప్రభు పేర్లకు అనేకమైన పేర్లు ఉన్నాయి కదా, కొన్ని వేల పేర్లు ఉన్నాయి ప్రభుకి. మనకు బైబిల్లో రాయబడినాయి. ఇక లేనివి పరలోకంలో ఎన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది. అన్న దేవదూతల భాషలో ఉన్నాయి అవి మనకి ఇంకా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తాయి ఇంకా చాలా పేర్లు. ఇప్పుడు మనకు తెలిసింది బైబిల్లో తెలిసిన పేర్లు, వాటిలో ప్రాముఖ్యమైన పేర్లు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరు. ఆయన పేరేంటంట చెప్పండి, ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఆయన పేరేమిటి? ఆలోచనకర్త. ఆయన పేరేమిటి? సమాధాన అధిపతి. ఆయన పేరేమిటి? నిత్యుడగు తండ్రి. ఆయన పేరేమిటి? ఆశ్చర్యకరుడు. ఆయన పేరేమిటి? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన పేరేమిటి? ఇమ్మానుయేలు. ఆయన పేరేమిటి? ఉన్నవాడు అనువాడు. ఆయన పేరేమిటి? నిత్యము నుండి నిత్యం వరకు ఉన్నవాడు. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన పేరేమిటి? ఆమేన్ అనువాడు. ప్రభువుకి ఎన్నో కొన్ని వందల వేల లక్షల పేర్లు ఉన్నాయి. మనకు తెలిసిన బైబిల్లో కొన్ని, ఇక తెలియని చాలా ఉండుండొచ్చు. అవి మనకు తర్వాత తెలుస్తాయి, పరలోకం పోయిన తర్వాత. ఇప్పుడు తెలియదు, ఇక్కడ ఉన్నంత వరకే తెలుస్తుంది, తర్వాత మనకేం తెలిసింది. కనుక ప్రభువాత్మ ఏం చెప్తుందంటే, మన జీవితంలో ఎవరి పేరు పలికితే, ఎవరి పేరిట ప్రార్థన చేస్తే, ఎవరి దగ్గరకు వస్తే, ఎవరి పేరున మనం అడిగితే ఆ కార్యం జరుగుతుంది, ఆ సహాయం దొరికిద్ది. ఎవరి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా 100% మనం సిగ్గుపడకుండా మనకు సహాయం దొరుకుతుందో ఆ స్థలం ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధి. యేసుక్రీస్తు అక్కడ నివసిస్తాడు. కనుక మనకు సమయోచిత సహాయం చేయగల వాడి దగ్గరికి మనం వెళ్ళాలి. సమయోచితమైన కార్యం చేయగల దేవుడి దగ్గరికి మనం వెళితే నిశ్చయముగా దేవుడు మన కొరకు తన గొప్ప సహాయం అందిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ స్థితి ఏదైనా సరే అది మార్చివేయబడుతుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నోళ్ళైనా సరే మీకు దేవుడు ఆలోచన చెప్తాడు. ఎంత ఇరుకులో ఉన్నోళ్ళైనా సరే దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఎంత కష్టమైన స్థితిలో ఉన్నోళ్ళైనా సరే మీ స్థితి మారేలాగా నా ప్రభు మీ పట్ల అద్భుతాలు చేస్తాడు. కనుక సమయోచిత సహాయం పొందాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఖచ్చితంగా అదొక్కటే, ఇంక వేరే చోట్లేదు. ఇంక మనకు మేమంతా వెతికినా కూడా సమయోచితమైన సహాయం చేయగల ఒకే ఒక్క స్థలం ప్రభు అయిన దేవుని సన్నిధి. యేసుక్రీస్తు నివసించే ఆ స్థలంలో మనం వెళ్ళాలి. సంఘం ఎక్కడైతే 2-3 కూడుకొని ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో ఆయన ఉండి ఆయన పేరిట మనం ఏదైతే అడుగుతున్నామో ఆ సహాయాన్ని నిశ్చయముగా నా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు మనం సమయోచిత సహాయం పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ప్రభువు దగ్గరికి రావాలి. ఇంకెక్కడ వేరే చోట్లేమీ లేవు. ఒకళ్ళు మీరు వెళ్ళినా చూసి సిగ్గుపడి వెనక్కి రావడమే.
ఒక అప్లోడ్ దగ్గరికి వెళ్ళారు, ఇస్తానన్నాడు రాత్రి. తెల్లారి ఇస్తానంటానికి అతని చేతిలో ఏముండదు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఏమో వాళ్ళ ఆవిడ మనసు తిప్పేయచ్చు, అతని మనసే మారిపోవచ్చు. నువ్వు చెప్పిన వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ ఇస్తారని ఇంకోటి తగలొచ్చు, 100 జరగచ్చు. వాడు మనసు మార్చుకొని ఇస్తానన్నాడు ఇవ్వకుండా తిప్పి 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 నేను ఇవ్వలేను అనవచ్చు. కానీ దేవుడు అలాగా మనుషుల్లాగా మాట మార్చడు. చేస్తాను అంటే చేస్తాడు, ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడో అబ్రహాంకి చెప్పాడు, ఇదిగో అబ్రహాము, నువ్వు ఈ దేశం అంతా సంచరిస్తున్నావు కదా, ఈ దేశం అంతా నీ 4వ తరానికి ఇస్తాను అన్నాడు. అబ్రహాం చచ్చిపోయాడు. అబ్రహాం కొడుకు ఇస్సాకు చచ్చిపోయాడు. ఇస్సాకు కొడుకు యాకోబు చచ్చిపోయాడు. యాకోబు కొడుకు యోసేపు చచ్చిపోయాడు. 4 తరాలు అయిపోయినాయి. ఇప్పుడు 5వ తరం ఎంటర్ అవుతుంది. 5వ తరానికి దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మరి తరాలు లేవు కదా, వాళ్ళందరూ లేరు కదా, దేవుడు మర్చిపోవచ్చు కదా, వదిలేయచ్చు కదా. అలాగా చేసేవాడు కాదు దేవుడు. మనుషులు లేరని మాట మార్చడం, భక్తులు చచ్చిపోయారని చెప్పి వాళ్ళ బిడ్డలను అనాథలుగా వదిలిపెట్టడం. నీకు చేసిన వాగ్దానం నీ పిల్లల జీవితంలో నిశ్చయముగా నెరవేరుస్తాడు. మధ్యలో మర్చిపోడు, మాట తప్పడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోడు. ఖచ్చితంగా పిన్ పాయింట్ చెప్పిందంతా నెరవేరుస్తాడు. బైబిల్లో రాయబడి ఉందండి, నేను నీకు చెప్పినదంతయు నెరవేర్చెదను. దేవునికి స్తోత్రం. యాకోబుతో చెప్పారు ఆ మాట. యాకోబు, నేను నీకు చెప్పిందంతయు నెరవేరుస్తాను, మాట మార్చను. అలాంటోడు ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు. కనుక మనం ఎక్కడికి వెళ్ళాలంటే సమయోచిత సహాయం కొరకు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని నా ప్రభువు చక్కబెడతాడు, సమయోచితమైన సహాయము చేస్తాడు. కానీ దేవుడు అలా కాదు, నీ హృదయాన్ని బట్టి సహాయము చేస్తాడు, నీ స్థితిని బట్టి సహాయం చేస్తాడు, నువ్వు కారుస్తున్న కన్నీళ్లను బట్టి సహాయం చేస్తాడు. హగరు ఎడారిలో ఒంటరిగా వెళుతుందంట, నిండు గర్భిణి. ఆమె వెళుతుంటే దేవుడు దిగొచ్చారు, దూత దిగొచ్చాడు. హగరు, నీకేమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఏమంటది, నా యజమానురాలు నన్ను తరివేసింది. మరి నీ యజమాని ఏం చేశాడు, ఆయన కూడా పంపించేశాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఈ ఎడారిలో ఎక్కడికి వెళ్తా, నేను నడిచి 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 చచ్చిపోతాను, చేసేది ఏముంది, తాగటానికి నీళ్లు కూడా అయిపోయినాయి అని ఏడుస్తుందామె. ఆ ఎడారిలో, ఆ ఒంటరి జీవితంలో, ఎవరు లేని స్థితిలో ఆమె దగ్గరికి ఆ దూత వచ్చి చెప్తుంది, కన్నీళ్ళు తుడుచుకో, నీ పక్కనే ఆ నీటి ఒకటి ఉంది, ఆ నీళ్లు తాగి మళ్ళీ బలం పొందుకొని మరలా వెనక్కి వెళ్ళు, నీ యజమాని హృదయాన్ని నేను మారుస్తాను, నీ యజమానురాలు హృదయం నేను మారుస్తాను, నీకు నీ బిడకు మరలా నేను మంచి భవిష్యత్తు ఇస్తాను అని వెనక్కి పంపించి ఆ కుటుంబాన్ని నిలబెట్టిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆమె దేవుడికి పేరు పెట్టింది యెహోవా ఎల్రోయి అని. నన్ను చూస్తున్నవాడిని నేను చూశాను, నా హృదయాన్ని చూస్తున్నవాడిని నేను చూశాను. ఆ ఎడారిలో ఎవరు లేరండి, ఒక్కతే దిక్కు లేకుండా వెళ్తుంది. అలాంటి ఆమెకు దేవుడు తోడుగా దిగొచ్చి సమయోచిత సహాయం చేసి మరలా ఇంటికి పంపించి, ఆ కుమారుడు పుట్టి మళ్ళా 17 సంవత్సరాలు వచ్చేదాకా మళ్ళీ అబ్రహాం దగ్గర పెరిగి, ఆ తర్వాత యవ్వన ప్రాయంలో మరలా అతనికి ఒక సొంత దేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడి తీసుకెళ్ళారు. హగరు ఇష్మాయిల్ చరిత్ర అట్లా ఉంటుంది మీరు గమనిస్తే. కనుక బైబిల్లో మీరు సమయోచిత సహాయం అందించగలవాడు దేవుడు ఒక్కడే. మీరు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఎంతమందిలో ఉన్నా వాళ్ళెవరు చేయరు సహాయం చేసేవాడు ఎవరండి చెప్పండి. కొన్నిసార్లు మేము పరిచర్యలో వెళ్తుంటాం కదా, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఆ మనోడు వస్తాడు, ఆ పిల్లడు వస్తాడు, ఈ పిల్లడు, అన్నీ అయిపోతాయి, టకటక అయిపోతాయి అనుకుంటాం. అసలవో ఆ రోజు అయిపోండి, అసలవో అన్నీ అక్కడే పడి ఉంటాయి. ఇంకా లైట్లు బిగించలేదు, టైం అయిపోతుంది, 7 అయిపోతుంది, ప్రార్థన మొదలు పెట్టి అట్ట కంగారు పడిపోతుంది.
ఇక అప్పుడు మళ్ళీ మనమే చేసుకోవాల్సి వస్తుంది. మనమే చేసుకోవాలి, ఎవరు తప్పినా మనకు తప్పదుగా. ఇక మళ్ళీ మనం లైట్లు బిగించుకొని, మనమే టేబుల్ వేసుకొని, మనమే యాంప్లిఫైర్లు పెట్టుకొని, మనమే లైట్లు పెట్టుకొని, మనమే ఊడ్చుకొని, మనమే పట్టాలు వేసుకొని, మనమే బల్ల వేసుకొని. ప్రియమైన దేవుని ప్రజలకు, గావి ప్రజలకు శుభవార్త, ఈ రాత్రి ప్రార్థన ప్రారంభిస్తున్నాం, మీరు అందరూ రండి అని ఆహ్వానం పలికి అంటే ప్రార్థన ప్రారంభించుకోవాల్సింది మళ్ళీ మనమే. ఎవరైనా వస్తారన్నప్పుడు ఎవరు రారు. ప్రభువా ఎవరో వస్తారని నేను పోవట్లేదు, నువ్వు నా తోడుంటే చాలు. ఎవరిని పంపుతావో, ఎవరిని తీసుకొస్తావో, ఎవరితో ఈ పని చేపిస్తావో మాకు తెలియదు. ఇదిగో ఎవరు వచ్చినా రాకపోయినా ఈ పని చేయడానికి మాకు శక్తినివ్వండి, ఈ పని చేయడానికి మాకు బలం ఇవ్వండి, ఈ పని ఘనంగా చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని వెళ్తే అడగకుండానే కావాల్సినంతమంది జనం వచ్చి పనులన్నీ టకటక అయిపోతాయి. ఎవరో వస్తారన్నప్పుడు ఎవరు రారు. దేవుడు వస్తే చాలు అనుకున్నప్పుడు చెప్పండి అందరూ వస్తారు. ఇది జ్ఞానం. కనుక ఇలా ఎన్నో దెబ్బలు తిని, సచ్చు దెబ్బలు, సాగు దెబ్బలు ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు అందుకే ఏ పని అయినా సరే నేను అందుకే ఎవరో వస్తారనుకో ముందు నేను నేర్చుకుంటా, తెలుసుకుంటా. ఎందుకు? ఎవరు రాకపోతే మనం చేసుకోవాలి, మనకు తప్పదుగా. మళ్ళీ ఎవరు వస్తే ఓకే, రాకపోయినా ఆ పని ఆగకూడదు, ఆ పని జరగాలి. దేవుడి కార్యం తుదముట్టించాలి, దేవుడి పని తుదముట్టించాలి, దేవుడి కార్యం తుదముట్టించాలి. దేవుడి పరిచర్యలో మన వంతు పని చేయాలి. ఆ పని ఘనంగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఎవరికో అప్పచెబితే ఒకసారి చేయొచ్చు, ఒకసారి మా వల్ల కాదండి, మాకు టైం లేదండి, మేము రాలేమండి, మాకు వీలు పడలేదండి, మాకు సెలవు లేదండి అనొచ్చు. కానీ ఇది మన బాధ్యత, నా దేవుడు నా భుజాల మీద పెట్టిన బాధ్యత అని మనం అనుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు ఇంకెవరితో బాధ ఉండదు. వస్తే హ్యాపీయే, కలిసి చేస్తాం. లేదు రాలేదు మనమే చేసుకుంటాం, సిగ్గుపడేది ఏం లేదు. పని చేసిన వాడికి దేవుడు జీతం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి పని మనం చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా జీతం ఇస్తాడండి. ఏం భయం ఏం లేదు దీంట్లో, సిగ్గుపడేది ఏం లేదు. ఊడ్చుకోమని హ్యాపీగా ఊడ్చుకుంటాను. అవన్నీ సిద్ధపడే వచ్చాం అక్కడికి. ఇస్తరాకులు ఎత్తే కాడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. పరిచర్యలో ఇస్తరాకులు ఎత్తే కాడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. సిగ్గుపడేది ఏం లేదు. ఇక్కడ మేము మనుషుల కోసం చేయట్లా, దేవుడి కోసం పని చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే ఏం దీంట్లో పెద్ద ఫీల్ అయ్యేదే ఉండదు. ఎవరో చేయలేదు, మనమే చేయాలి అట్లా లేదు. మనం చేయటం అనేది మన భాగ్యం అనుకుంటా నేను. ఈ అవకాశం నాకు వచ్చింది చూసావా, అది మన భాగ్యం. అంతే, సిగ్గుపడేది ఏముందండి? ప్రపంచంలో అందరికంటే గొప్పడి సేవ చేయటం కంటే గొప్ప పని ఏముంటుంది? ఇంకా యేసుక్రీస్తు సేవ చేయటం కన్నా గొప్ప పని ఏమైనా ఉంటుందా? దేవునికి స్తోత్రం. మరి అది మా ధైర్యం. అది మాకు సహాయం దేవుడు ఇస్తాడు. చాలామందిని దేవుడు పంపుతాడు, దేవుడు ప్రేరేపిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. తగిన విధంగా ఆ సహాయం అంతా దేవుడే అందిస్తారు. కనుక ప్రభుని బట్టి చెప్తున్న మాట ఏమిటంటే, మొట్టమొదటిగా సమయోచితమైన సహాయం కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి. అంతే, ఆయన తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. ఇంకా మీరు ఎలాంటి స్థితి ఉన్నా, చర్చి ఉంది మీకు, సంఘం ఉంది మీకు, సేవకుడు ఉన్నాడు మీకు, దేవుడు అవన్నీ మీకు ఇచ్చారు. అక్కడికి వెళ్ళండి. ఇది మొదటి మాట. రెండవ మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. పేజ్ నెంబర్ చెప్పమ్మా. 380 పాత నిబంధన. చదవండి. 26వ అధ్యాయం 15వ వచనం. 26లో 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై కల్పించిన యంత్రములు చేయించి బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. దేవునికి స్తోత్రం. ఎవరి భక్తుడు? ఉజ్జియా.
ఉజ్జియా. ఈ ఉజ్జియా అనబడుతున్న భక్తుడంట కొన్ని ఆలోచనలు చేస్తున్నాడంట తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి. యుద్ధం వస్తే ఏమేమి ఆయుధాలు కావాలి, కష్టం వస్తే ఏమేం కావాలి, కరువు వస్తే ఏమేం కావాలి, ప్రజలకు ఇబ్బంది వస్తే ఏమేమి సమకూర్చుకోవాలి, రాజ్యం మీదకి హఠాత్తుగా శత్రువులు వస్తే ఏమేం కావాలి, ఇలా కొన్ని ఆలోచనలు చేసి ఆ ఆలోచనల ద్వారా కొన్ని యుద్ధ సామాగ్రిని సిద్ధపరచుకుంటున్నాడంట. అవన్నిటినీ బురుజులు కట్టించి, మన భాషలో చెప్పాలంటే FCI గోడౌన్స్ లాంటివి కట్టించి వాటిలో దాచిపెట్టాడంట, బురుజుల్లో దాచిపెట్టాడంట. బైబిల్ అంటుంది అతడు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ నా దేవుడు విజయంగా మారుస్తూ అతడు స్థిరపడే వరకు దేవుడు అతనికి సహాయము చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు జీవితంలో కూడా ఇప్పటి వరకు స్థిరం లేదేమో. ప్రతి చిన్నదానికి భయపడే పరిస్థితి, ప్రతి 10 రూపాయలకి ఎత్తుక్కునే పరిస్థితి, ప్రతిరోజు ఏ రోజుగా ఆ రోజు దిగులు పడి చింతపడి రేపేంటో ఎల్లుంటేంటో అని ఏడ్చే పరిస్థితి. ఇప్పటి వరకు జీవితంలో స్థిరం లేదు, ఒక ఇల్లు లేదు, బిడ్డలకి ఇంకా పెళ్ళవలేదు, భవిష్యత్తులో ఇంకా నెమ్మది లేదు, ఏ వైపు చూసినా కష్టాలే కనపడుతున్నాయి, నెమ్మది లేదు మా జీవితంలో అని మనం కృంగిపోతున్నాం కదా. ప్రభు చెప్తున్నారు, మీరు స్థిరపడే వరకు నా దేవుడు మీకు సహాయము చెయ్యబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీ వ్యాపారం స్థిరపడే వరకు, మీ ఉద్యోగం స్థిరపడే వరకు, మీ భవిష్యత్తు స్థిరపడే వరకు, మీ పిల్లలు స్థిరపడే వరకు, మీ జీవితం స్థిరపడే వరకు నా దేవుడు మీకు సహాయము చేసే సహాయకుడై ఉన్నాడు. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి జరిగే గొప్ప మేలు ఇదే, స్థిరపడే వరకు వదిలిపెట్టడంట. మనుషులందరూ అయితే 4 రోజులు చేసి తర్వాత మర్చిపోతాడు. మా వల్ల కాదా, ఇంకా మా వల్ల కాదు, ఇంకేం చేస్తాం, ఇప్పటికే సేల్ చేసాం, మాకు మాత్రం ఇల్లు లేవా, మాకు మాత్రం పిల్లలు లేరా, మాకు మాత్రం బిడ్డలు లేరా, మాకు మాత్రం అవసరం లేవా, మేము మాత్రం కట్టుకోవద్దా అంటారు. ఇప్పుడు EMI లేని మనుషులు ఎవరు ఉన్నారా? చెప్పండి. ఇంకా EMI ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఒక్కడు కూడా లేడు. బండో ఫోనో ఇంకొకటో ఇవన్నీ కాదంటే రోజువారీ సామాన్లు వాళ్ళు లేరా? చెప్పరేంటండి? EMI లేని వాళ్ళు ఎవరున్నారండి? ఎంతో కొంత 5, 10, 50, 100, 1000 అది కూడా లేక ఆడొచ్చే టైంకి తప్పించుకొని ఆ ఈదికి వెళ్ళి తప్పించుకొని తిరిగేవాళ్ళు లేరండి? ఉన్నారు. ఎందుకు స్థిరం లేదు? ఇంకా జీవితాలు ఇంకా ఎత్తుక్కునే పరిస్థితిలోనే ఉన్నాం. ఎందుకు? మనం తీసుకున్న కొన్ని సొంత నిర్ణయాలు కావచ్చు, దేవుడు చిత్తం మనం ఆలోచించకుండా దేవుడు ఇచ్చే వరకు ఆగకుండా చేసిన తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, లేదు కొన్నిసార్లు మనుషుల్ని నమ్మి వాళ్ళు మనల్ని మోసగించడం ద్వారా వచ్చిన కష్టాలు కావచ్చు, లేదు మనం ఇలాగే జరిగిద్దిలే, ఈ రోజల్లా ఇలాగే ఉంటుందిలే, భవిష్యత్తు అంతా ఇలాగే ఉంటుందిలే, రేపు కూడా ఇలాగే ఉంటుందిలే అనుకొని ప్రార్థన చేయటం మానేసో, చర్చికి వెళ్ళటం మానేసో, దేవుడిని అడగటం మానేసో, ఆరాధించటం మానేయటం వల్ల వచ్చిన శాపాలు కావచ్చు. మనం అస్థిరంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. కనుక ఈ యొక్క ఉదయవేళ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఆయన్ని ఆశ్రయిస్తే, మీరు ఆయన సహాయం కోరుకుంటే, మీరు ఆయన పాదాలు పట్టుకుంటే, మీరు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నాకు సహాయం చేయండి అని మనసారా వేడుకొని అడిగితే ప్రభు వాగ్దానం చేస్తున్నారు, మీరు స్థిరపడే వరకు నా దేవుడు మీకు సహాయము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ప్రపంచంలో స్థిరపడే వరకు సహాయం చేస్తానన్న ఒకే ఒక్కడు దేవుడే, ఇంకెవరు లేరు. ఎవరి వల్ల కాదు కూడా. లాస్ట్ దాకా చేయగలరా అంటే లేదు, చేయలేరు, నెవర్, కుదరదు. వాళ్ళు మనుషులు. కనుక ప్రభు ఆత్మ చెప్తుంది, ఉజ్జియా స్థిరపడే వరకు దేవుడు ఉజ్జియాకు సహాయము చేయుచూ వచ్చెను. నీకు కూడా చేస్తారు. ఉజ్జియాలాగా దేవుడిని ఆశ్రయించాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిని ఆరాధించటంలో ఆనందించాలి, దేవుడి సన్నిధిని వెతకటంలో పరవశించాలి.
ప్రభువును గణపరచటంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఏమండి, ఎవరిని పెడితే ఆయన సహాయం అడగటం కాదు. ఏమండి, కొంతమంది అంటుంటారు, ఏమండి అక్కడ 10 రూపాయలు, అక్కడ 10 రూపాయలు, అక్కడ 10 రూపాయలు, అక్కడ 5 రూపాయలు, ఊరంతా అప్పులు ఉన్నాయండి. ఎవరైనా ఒక పెద్ద అమౌంట్ ఇస్తే ఈ చిన్నవన్నీ తీర్చేసి ఆ పెద్దదొక్కటే కట్టుకుందాం అనుకుంటున్నాను అంటుంటారు. మంచిదే, ఆలోచన మంచిదే, దీంట్లో జ్ఞానం ఉంది. 10 మందితో తిట్లు తినే బదులు ఒక్కడితో తింటూ నయ్యమే, అంతే కదండి. 10 మందితో తినే బదులు ఒకరితో తిట్లు తింటే న్యాయమే కదా, నయ్యమే కదా, ఇంకా మంచిదే కదా. ఈ 9 టెన్షన్ తగ్గిద్ది కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఈ 10 మంది దగ్గరికి పావలాకు తిరిగే బదులు సమస్తము చక్కబెట్టగల ఒకడున్నాడు. ఆయన ఎద్దకు రండి. ఆయన మీ జీవితంలో ప్రతి పరిస్థితిని మేలుగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొయ్యలేని భారం ఉందనుకోండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ కట్లు నువ్వు తెంపాలా, ఈ భారాలు నువ్వు తెంపాలి, ఈ అప్పుల నుంచి మేము బయటపడాలి, మా కుటుంబం అంతా బయటపడాలి. ఇంటిల్లి బాధ కూర్చొని ప్రార్థన చేయండి. భార్య భర్తలు బిడ్డలందరూ కూర్చొని కన్నీటితో మొరపెడితే ఆ కట్లు యేసు నామంలో ప్రభు తెంపేస్తారు. దారి చూపిస్తాడు ఆయన. ఆ పట్టుదల రాట్ల విశ్వాసులకి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకుంటున్నారే కానీ ముందు మనం చేయాలనుకోవట్లా. ఎవరో చేయరు, ముందు నువ్వు చేసుకోవాలి. అలా అనుకో. బెతస్తా కోనేరు దగ్గర ఆ రోగి ఎన్ని సంవత్సరాలు పడిపోయినాడండి చెప్పండి? 38 సంవత్సరాలు. ఎంత టైం అండి. పీక్ టైం అంతా అక్కడ అయిపోయి ఉంటుంది అతనిది. పోనీ చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు మంచంలో పడ్డాడంటేనేమో ముసలోడు అయిపోయి ఉంటాడు. యవన ప్రాయంలో పడి ఉంటాడు మంచంలో అనుకుంటేనేమో అసలు నిండు ముసలోడు అయిపోయి ఉంటాడు. ఇక జీవితంలో అతను అనుభవించింది ఏముంది? నిజమే, వాస్తవం. యేసుప్రభు వచ్చి లేపాడు. ఇప్పుడు లేపిన ఉపయోగం ఏముంది? ఈ ముసలోడి కూడా ఇచ్చి పిల్లల నుంచి పెళ్లి చేస్తాడా? చెప్తానండి. పోయిన పళ్ళు ఊడిపోయినాయి, వెళ్ళి టకటక వెళ్ళి ఒక మాంసం వండుకొని తినగాళ్ళ? తిన్న అరిగిద్దా? నవలకుండా తింటే అరిగిద్దా? టపీమని మాంసం ముక్కట్ట పెట్టి మింగేసావు, అరిగిద్దా? సత్వం. మనం నవిలితే అరుగుదల ఈజీ అయింది కిడ్నీలకి. నవలకుండా మింగేసావు అనుకోండి, లోపలికి వెళ్ళి అరగటానికి చాలా రోజులు బట్టి గ్యాస్ ఫామ్ అయ్యి లివర్ పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోతాయి. పళ్ళు లేకపోతేనే ఎన్నోళ్ళతో ముసలోడు అయిపోయిన తర్వాత ఎన్నోళ్ళతో అట్ట బెతెస్తా కోనేరు రోగి 38 సంవత్సరాలంతా పీక్ టైం అంతా అక్కడే పోయింది. ఎందుకు? ఎవరో వస్తారు, నన్ను లేపుతారు. ఎవడొచ్చాడు? ఎవరు రాలా? నీకు కూడా అంతే, బతుకంతా అంతే. ఎవరో వస్తారంటే ఎవరు రారు. నీకు నువ్వు లెగవాలి. సియోను లెమ్ము, తేజరిల్లుము, నీ ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు ఇప్పుకొనుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడో లెగవాలి. ఇప్పటికే పడి ఉన్నావు. ఇంకా అబ్రహాము నువ్వు లేచి అనగా లేచిపోయాడు అంతే వెంటనే. మన వాళ్ళేమో ప్రోత్సహించాల్సి వస్తుంది. నువ్వు లెగవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు బాగా పాడాలి. ఎన్ని రోజులు చెబుతావు ఈ మాటలో? నీకు తెలియదా నీ స్థితి? నువ్వు పడి ఉన్నావని, చెడు ఉన్నావని, నీ బతుకు పాడైపోయిందని, నీ ఇల్లు అప్పుల పాలైపోయిందని, నీ బతుకు నవ్వులు పాలైపోయిందని, 10 మందిలో తలదించుకునే స్థితిలో ఇప్పటికే నిలిచి ఉన్నామని మనకు అర్థం అవ్వట్లేదా? మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం మన బాధ్యత కాదా? ఇర్మియా గ్రంథకర్తతో దేవుడు అంటారండి, మరణం ఇప్పటికే కిటికీలు ఎక్కుతుంది, రోదన చేసే స్త్రీలను కనుగొనండి, అంగలార్పు విద్యను వాళ్ళకి నేర్పండి. నీ పిల్లలను తినేయాలని, నీ కుటుంబాన్ని తినేయాలని ఆ మరణ దోత నీ ఇంటి చుట్టూ తవిళ్ళాడుతుంది. ప్రార్థన చేసినోడు ప్రార్థన చేయకుండా మంచాల మీద తీరిగ్గా పడుకొని కాళ్ళు ఆడజాపుకొని టీవీలు చూస్తుంటే మరణ దోత రాకపోతే దేవుని దోత వస్తుందా? కనుక ఎవరో రారు నీకోసం ప్రార్థన చేయడానికి. నీకోసం నువ్వే ప్రార్థన చేసుకోవాలి. మీ కుటుంబం కోసం ఆలోచించండి, మీ పిల్లల కోసం ఆలోచించండి. ఇంకా స్థిరపడలా పిల్లలు. వాళ్ళు చదువుతున్న చదువు రాట్లా, స్కూల్కి వెళ్తున్న బుద్ధి రాట్లా, కేజీలు అన్నాలు తింటున్నారు కానీ అరసుకున్నంత జ్ఞానం రాటల్లా. పైగా మాకు చదువు రావట్లేదు అంకలా అంటారు. అదేదో పెద్ద గోల్డ్ మెడల్ కొట్టినట్టు. పోనిచ్చి గంటలు ఆడమంటే మాత్రం వస్తుంది ఆట. కొట్టు కొట్టు కొట్టు
ఏంటది? పబ్జీ. భవిష్యత్తులో తెలియట్లే, ఏళ్ళన్నీ అరిగిపోతే రేపు నరాలు జబ్బు వస్తుందని తెలియట్లే, ఈ చేతులు పడిపోతాయి. ఈ 4G ఉందండి, ఇది ఇలాగ పట్టుకొని ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి, మన శరీరానికి సంబంధించిన నరాలన్నీ చేతుల్లోనే ఉంటాయి, ఈ చేతుల్లోనే ఉంటాయి. పూర్వీకులు అందుకే ఎక్కువ పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి రోగాలు రాలే. ఇప్పుడు మన చేతులతో పనిచేసేవాళ్ళం కాదు కదా, అందుకే రోగాలన్నీ వస్తాయి. మనం చివరి అన్నం కలుపుకొని తినడానికి కూడా శంసేనే, మొత్తం నోట్లో పెట్టుకొని చెయ్యి వాడట్లా, అశుద్ధి దగ్గర మాత్రం వాడతారు. చేతులు పనిచేస్తే రోగాలు రావు. మీకు తెలుసో లేదు, ఇప్పుడు కిడ్నీలు పాడైపోయిన వాళ్ళ దగ్గరికి ఆ కిడ్నీ డాక్టర్ ఒకటి ఇస్తారు, ఒక వస్తువు ఎట్లాంటిది ఇచ్చి, ఇదే నీ పని. ఏంటది చెప్పండి? చిన్నది ఇస్తారు, ఇది బాల్ లాంటిది కానీ, లేకపోతే చిన్నది ఒకటి ప్లాస్టిక్ది ఉంటుంది, ఒకటి స్పాంజీలా కాదు, లేకపోతే ఇంకోటి ఉంటుంది, అది మిషన్ లాంటిది చిన్నదే, నా దగ్గర కూడా ఉంది. ఏమండి ఇచ్చి, ఇదే నీ పని. పని చేస్తే ఆరోగ్యం. పూర్వీకులు రేపు కంటున్నామని కూడా ఈ నైట్ కూడా పని చేసేవాళ్ళు, బిందులు సంకలు పెట్టుకుని మోసేవాళ్ళు. ఇప్పుడు 2వ నెల నుంచి బెడ్ రెస్ట్, డాక్టర్ గారు ఏ పని చేయొద్దు అన్నారు. రేపొద్దున బిడ్డ 3 కేజీలు 3.5 కేజీలు పెరిగితే కోసి తీయాల్సి వస్తుంది. అంతేగా మరి, ఏ పని చేయకుండా తింటే మరి కోసి తీయక ప్రీ డెలివరీలు అవుతాయా? కనుక గమనించండి, దేవుని వాక్యం చెప్తుందండి, స్థిరపడాలి పిల్లలు, వాళ్ళ చదువులు స్థిరపడాలి, వాళ్ళ భవిష్యత్తు స్థిరపడాలి, వారు చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి. అది ఎవరి వల్ల సాధ్యం అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఉజ్జియా చేశాడు, దేవుడిని అడిగాడు, ప్రయత్నం చేశాడు, పని చేశాడు, ప్రార్థన చేశాడు, 2 చేశాడు. కనుక దేవుడు ఉజ్జియాను స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. అతడు స్థిరపడే వరకు సహాయం చేస్తానే వచ్చాడంట. మనకు కూడా సహాయం చేస్తూనే వస్తారు. మనం స్థిరపడే వరకు మనం కూడా ఏం చేయాలి? స్థిరపడే వరకు విసుగుపడకుండా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేవుడు సహాయం కోరుకోవటం, ప్రార్థన చేయటం, ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తే నిశ్చయముగా నా దేవుడు నీ ఇంటిని స్థిరపరుస్తాడు, నీ బిడ్డలను స్థిరపరుస్తాడు, వారి చదువులను స్థిరపరుస్తాడు, వారి భవిష్యత్తును స్థిరపరుస్తాడు, వారికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు. 5 రోజు చర్చిలో కూర్చొని అయ్యా నీకు స్తోత్రం 1 గంట స్తుతియాగం చేసి ప్రార్థన చేసుకొని 9:30కి వెళ్తారు. రోజు మనం ప్రార్థన పెట్టే శుక్రవారం ఆదివారమే. ఈ మధ్య నరేష్ బుధవారం పెడుతున్నాడు. సరే 3 రోజులు మనం పెట్టిన 4 రోజులు డైలీ స్తుతి. మళ్ళీ సెలవు వచ్చిందనుకోండి, పగలంతా చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఏ ఇంట్లో ఉంటారో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నిశ్చయముగా నా దేవుడు స్థిరపరుస్తాడు. ఆ భర్తలను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ భార్యలను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయకుండా దేవుడు ఇంకా ఏం చేయట్లేదు నువ్వేం చేసావు ఫస్ట్ అసలు. కనుక ఎవరో వచ్చి లేపరు మనల్ని, మనమే లేచి. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి అదే చెప్పాడు, ఆ బెత్తస్తకు రే ఎవరో వచ్చి లేపరా, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని పరిగెత్తు అనుంది బైబిల్. ప్రభు చేయకూడదు ఇవ్వలే, కనీసం ఇవ్వలే కాదు, ఇత్తేయుడు మళ్ళీ భవిష్యత్తు అంతా అలాగే చేస్తాడు. మళ్ళీ ఆలోచించడు, కష్టపడ్డు, నిలబడ్డు, ప్రయత్నం చేయడు, ప్రార్థన చేయడు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు ఏదో చేస్తారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తుంటాడు. అలా చూడకూడదు. నువ్వు ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నువ్వు చదువుకోవాలి, భవిష్యత్తు కోసం అడగాలి, నీ పిల్లల కోసం అడగాలి. బైబిల్లో ఉందండి, స్త్రీలు ఇంట ఉండి ప్రార్థన చేయాలి, సంఘంలో ఉండి ప్రార్థన చేయాలి. అది చేస్తే బిడ్డలు ఎందుకు స్థిరపడరండి? ఎందుకు రాదు చదువు, ఎందుకు రాదు భవిష్యత్తు? అట్ట చేయరు. మాకు మాత్రం కంప్లీట్ చేస్తున్నారు, మా పిల్లలు మా మాట అస్సలు ఎట్టలేదండి. ఇప్పుడు మేమేం చేయాలి? నీకేమన్నోళ్ళు మాకింటారా? ఇంత అన్నం పెట్టి ఇన్ని చూసే మీకే వినకపోతే మాకింటారండి? చెబితే మాత్రం ఏమంటారు? 2 సార్లు విన్నట్టు ఉండి 3వసారి మనం రాగానే వాడు మన మీద కూడా శత్రుత్వం, పగ సాధిస్తుంటాడు. ఇంకా ఈ పాస్ గారిని ఎట్ట ఇబ్బంది పెట్టాలా, ఈ సందులో తిరగకుండా ఏం చేయాలి?
అని మా మీద కక్ష జరుగుతుంటారు. అంటే దేవుడు కాపాడతాడులేండి, అది భయం కాదు లేదు. శత్రువులు మీరు మాకు పెంచుతున్నారు అనవసరంగా, ఏమండి? కనుక మీరు ప్రార్థన చేస్తే చాలండి, మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు దేవుడు నిశ్చయముగా స్థిరపరుస్తాడు. దేవుడి సహాయం కోరండి, మనుషుల సహాయం కాదు. ప్రార్థన అంటే దేవుడి సహాయం కోరటమే. కూర్చోండి ప్రభు దగ్గర. వ్యాపారం డెవలప్ లేదు, కూర్చోండి. 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఉపవాసంలో కూర్చోండి. ఎందుకు దీవించు ప్రభు నన్ను? ఎబ్బేజ్ అడిగాడంట దేవుణ్ణి. ఒక వేశ్య కుమారుడు, ఎవడు లేరు అతనికి, తండ్రి లేడు, తండ్రి ఎవడో కూడా తెలియదు. ఒక వేశ్య కుమారుడు అతను. ఒక వేశ్య కుమారుడు ప్రభు దగ్గర కూర్చొని, దేవా నన్ను ఎందుకు నువ్వు దీవించవు? నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని అడిగాడంట. వాక్యంలో రాయబడి ఉందండి. ప్రభు చెప్పారు, ఎబ్బేజుని దేవుడు దీవించాడు. దేవుడు దిగొచ్చి చెప్పాడంటే ఎబ్బేజుకి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు అడిగే విధానం తెలిస్తే ఆశీర్వదిస్తాను. ఆయన అడగడం మానేసి ఎవరెవరినో అడుగుతుంటివి. నాకు సాయం చేయండో, సాయం చేయండో, సాయం చేయండో, సాయం చేయండి. చేద్దాంలే, చూద్దాంలే, ఏదో ఒకటి చేద్దాంలే, ఎట్ట ఒకటి చేద్దాంలే అంటున్నారే కానీ ముందుకు రావట్లా. చేస్తానన్నోనే అడగట్లా మనం, చూద్దాంలే అన్న వాళ్ళ దగ్గర తిరుగుతున్నాం మనం. చేయగలిగిన వాడిని అడగట్లా మనం, చేతగాని వాళ్ళని అడుగుతున్నాం మనం. కనుక ఈ ఉదయవేళ ప్రభుని పెట్టి చెప్పే రెండో మాట ఏమిటంటే, మీరు స్థిరపడాలి అంటే దేవునికి ప్రార్థన చేయాలి. మీరు లేవాలి. ఎంతకాలం ఈ స్థితిలో పడి ఉంటాం? ఎంతకాలం ఈ అప్పులో పడి ఉంటాం? ఎంతకాలం ఈ నిందల్లో పడి ఉంటాం? ఎంతకాలం ఈ రోగంలో పడి ఉంటాం? ఎంతకాలం ఈ కష్టాలు పడి? ఏదో ఒకటి తేలాలి. ఇవాళ యాకోబు అలా కూర్చున్నాడంట, ఏదో ఒకటి తేలాలి. రాత్రి సవరేవో ఏదో ఒకటి తేలాలండి అని ప్రభు దగ్గర కూర్చొని మొర పెడతాడంట. నువ్వు నన్ను దీవిస్తేనే నీ పాదాలు వదిలిపెడతా, లేకపోతే వదిలేది లేదు. నువ్వు నాకు కార్యం చేస్తేనే నీ పాదాలు వదిలిపెట్టేది, లేకపోతే వదిలేదే లేదు అని ఏడిసి 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 ఆ కాళ్ళు పట్టుకుని వదలట్లేదంట. దేవుడేమో వదలరా, వదలండి, మీరు దీవిస్తేనే, ఏదో ఒకటి చెప్పండి, మీరు దీవిస్తేనే, అంతే. ఇక దేవుడు చూసి 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 సర్లేపో, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలే. ఎందుకంటే నువ్వు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచావు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రార్థనలో గెలిచాడు. రాయ హోషేయ గ్రంథకర్త ఆ మాట రాస్తారు, ప్రార్థనలో గెలిచాడు. మనకు సహాయము కలగజేసే దేవుడిని మనము అడగాలి. దేవా నన్ను స్థిరపరచమని అడగాలి, నా పనిని స్థిరపరచమని అడగాలి, నా ఉద్యోగాన్ని స్థిరపరచమని అడగాలి, నా వ్యాపారాన్ని స్థిరపరచమని అడగాలి, నా బిడ్డల్ని స్థిరపరచమని అడగాలి. అలా అడిగితే, ప్రార్థిస్తే నిశ్చయముగా మీరు స్థిరపడే వరకు ప్రతి క్షణము నా దేవుడు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు స్థిరపడతారా, ఇంకా అలాగే ఉంటారా? చెప్పండి. స్థిరపడాలి అన్న పట్టుదల మీకు వస్తే దేవుడు కార్యం చేస్తాడు. లేదులే ఇలాగే డిమ్కీలు కొడుతుంటాను, మార్చిపోతే సెప్టెంబర్ పోతే మళ్ళీ మార్చి అనుకుంటారు పిల్లలు, చదువుకునేవాడు. అంతేనా? అదే సప్లీలు. మార్చిపోతే ఏమైందండి? సెప్టెంబర్ లేదా? మళ్ళీ సెప్టెంబర్ కూడా పోయిందా? సెప్టెంబర్ మళ్ళీ మార్చి లేదా? ఈ రీసైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా మార్చిపోతే సెప్టెంబర్ పోతే మార్చిపోతే సెప్టెంబరు. ఒక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత మనకు కూడా ఇసుకొచ్చా, ఏం చదువుతావు ఇక మన మళ్ళీ ఏది కాదు ఇదే అని వదిలేసి చదువుకోవాలా. చదువుకునే సమయంలో చదివించేవాళ్ళు ఉన్నప్పుడు ఏం బతకమండి. మా కాలంలో చదివించేవాళ్ళు లేక, చదివించే డబ్బులు కట్టేవాళ్ళు లేక చదువుకోలేకపోయేది వచ్చి. ఇప్పుడు చదివిస్తామన్నా కూడా నాకు చదువు రావట్లా. ఏమొస్తుంది మరి? ఆకలి అయితే అడగడం వస్తుంది. ఆదివారం వస్తే మాసం కావాలని అడుగుతున్నాం, అవన్నీ వస్తున్నాయి, చదువు మాత్రం రావట్లేదు. ఏమండి, మా కాలంలో అయితే చేతుల మీద కొట్టేవాళ్ళు కాదు టీచర్లు, తెలివిగల్లోళ్ళు. ఇప్పుడు వదిలేశారు. విద్యార్థులు కొట్టట్లా, కొడితే మళ్ళీ తల్లిదండ్రులు గొడవలకు వస్తున్నారని కొట్టట్లా. మా కాలంలో అయితే ఏమండి, వెనక డిక్కి మొత్తం పగలు కొట్టేవాళ్ళు. కర్ర పట్టుకొని, అది కూడా ఏ కర్ర? ఈత కర్ర. అది ఎరగదాయే, కొట్టే కొద్ది సాగుతుంటుంది అది.
ఈతకర్ర అండి, కొట్టే కొద్ది సాగిద్ది అది స్ప్రింగ్ లాగా వస్తుంటుంది ఇలా వెనక్కి, ఎరగదు, ఇరిగి ఆ టీచర్ ఆపే అవకాశం ఉంటుంది, ఎరగదు. ఆయన కసి తీరే వరకు కొట్టి కొట్టి డిక్కి పగల కొట్టి కూర్చోవాలంటే ఎన్ని రోజులు అమ్మ ఆ భయం వేసి అమ్మో చదవకోకుండా కనుక స్కూల్కి వెళ్తే కొట్టేస్తాడండి బాబు అని భయం వేసి చదివేవాళ్ళం. ఇప్పుడు అది ఉందా? అది లేకపోవటం వల్ల సమస్యలండి. వాళ్ళు అయిపోయారు ఇంట్లో. మా నాన్న ఎంత టార్చర్ పెట్టేవాడు అంటే ఏమంటే ఎండలో నుంచో పెట్టేవాడు, ఒంటి నుంచో పెట్టినట్టు స్కూల్కి వెళ్ళకపోతే, ఒక్కరోజు వెళ్ళకపోయినా సరే ఎండ నుంచో పెట్టేలాగా. అయ్యో బాబోయ్, ఇంటికాడ ఈ ఎండలో ఉండే కంటే స్కూల్కి వెళ్తాను అయ్యో అన్న. చదువుకో అంతో కొంత ఆ కొద్ది చదువున చదువుకోబట్టి ఆ జ్ఞానం ఉండబట్టి ఇప్పుడు పని చేయగలుగుతాం. కనుక పిల్లలు స్థిరపడాలి. అది పెద్దలుగా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా ఆ విషయంలో మనం దేవుడు ఆ జ్ఞానం వాళ్ళకి ఇచ్చేలాగా అడగాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని స్థిరపరుస్తారు. దేవునికి స్తోత్రం. కనుక మూడో విషయం, ప్రాముఖ్యమైన విషయం, మూడో విషయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. చాలండి. శత్రువులు తొలగిపోయే వరకు, చుట్టుముట్టిన శత్రువులు, ముట్టడి వేసిన శత్రువులు, నిన్ను గాలాడనివ్వకుండా చేస్తున్న శత్రువులు, ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్న శత్రువులు, నిన్ను చుట్టుముట్టి వేధిస్తూ వేధిస్తూ నిందలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లకు గురి చేస్తున్న నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టి ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? యెహోషాపాతు మనకు నేర్పిస్తున్నాడు. అతడంట దేవునికి మొర్ర పెట్టెను. దేవునికి స్తోత్రం. దేవుడికి మొర్ర పెట్టాడంట. అప్పుడు దేవుడు సహాయము చేసెను. ఏం సహాయం చేశారు? చుట్టుముట్టిన శత్రువులు వాళ్ళంతటా వాళ్ళే తొలగిపోయేలాగా దేవుడు సహాయము చేశారు. మనకు చేయడా? చేయరండి. ఇప్పుడు మిమ్మల్ని చాలా సమస్యలు చుట్టుముట్టి లేవా? బాధలు చుట్టుముట్టి లేవా? చుట్టూ కష్టాలు చుట్టాల్లాగా చుట్టుముట్టుకొని లేవా? మరి అవన్నీ తొలగిపోవాలంటే యెహోషాపాతు చేసినట్టు దేవునికి మొర్ర పెట్టండి, మొర్ర పెట్టండి. యోవేలు ప్రవక్త అంటారు 2వ అధ్యాయంలో 11 నుంచి, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి హృదయపూర్వకంగా తిరిగి దేవుని దగ్గరకు రండి. ఎందుకు రావాలి? దేవుని దినము, భయంకరమైన దినము, శ్రమ దినము, కష్ట దినము వచ్చింది. మన చుట్టూ సమస్యలు చుట్టుముట్టు ఉన్నాయి. ఊపిరి సలపనివ్వటల్లా, ఎటు చూసినా దారి కనపడట్లా, మబ్బులు కమ్ముకున్నట్లుగా పరిస్థితులన్నీ కష్టకరంగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం చేయాల్సిన ఒక శ్రేష్టమైన పని ఏమిటంటే, తొందరగా జవాబు వచ్చే పని ఏమిటయ్యా అంటే, వెంటనే జవాబు వచ్చే పని ఏమిటయ్యా అంటే, ఉపవాసం ఉండి కన్నీటితో దేవునికి మొర్ర పెట్టండి. దేవునికి స్తోత్రం. ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎస్తేర్ గారు ఏం చేశారు? ఎవరింట్లో వాళ్ళు చేశారా? అందరూ కలిసి ఒక దగ్గర కూడుకున్నారా? కొన్నిసార్లు అందరూ కలిసి ఒక దగ్గర కూడుకునే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు అట్లా కుదరదు. ఎవరింట్లో వాళ్ళే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు రోజు ఉపాసన పెడతాం? మేము పెడతాం, రెడీ. మాకేం పని ఉంటుంది? సంఘాన్ని నడపడమే మా పని కాబట్టి మేము పెడతాం, మేము రెడీ. మరి మీరు రెడీయా? కుదిరిద్దా? చేయగలుగుతారా? చెప్పరేంటి? కుదరదు. ఎందుకు? పనులు ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు, చదువులు, ఇవన్నీ ఉన్నాయి. వాటి మధ్యలో ఏదో వారంలో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మీకు ఇంట్లో ఉండి చేసుకోవటం కాస్త వెసులుబాటు. కనుక వ్యక్తిగతంగా ఇంట్లో ఉండి చేసుకునే ఉపవాస ప్రార్థన అక్కడ చేసుకోవాలి. సంఘంగా కలిసి చేసుకునే ప్రార్థన సంఘంలో చేయాలి. అదే చెప్తున్నారు. మీరు ఇంట్లో ఉపవాసం ఉండి, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీటితో మీ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు మొర్ర పెట్టండి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చేస్తారంట? ఆయన కరుణా వాత్సల్యము గలవాడై ఉండి తాను చెయ్య ఉద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడి మరలా మీ జీవితాన్ని మేలుతో నింపుతాడు.
మీ మీదకు వస్తున్న శ్రమ, మీ మీదకు వస్తున్న కీడు, మీ మీదకు వస్తున్న నింద, మీ మీదకు వస్తున్న ఆ ఉపద్రవాన్ని తప్పించి మీ జీవితాన్ని మేలులతో నింపుతాడు. కష్టం చుట్టుముట్టినప్పుడు క్రైస్తవుడు చేయాల్సిన ఏకైక పని ఉపవాసమే. వేరే మార్గాలేం లేవు. కొంతమందికి అతి తెలివి బెలేదు కంటే 23 ఏళ్ళ అంటే 14-15 మందిని చూసి ఉంటాం. ఊరికినే సింపుల్ లెక్క ఇది, కాకి లెక్క అంటారు దాన్ని. ఒకసారి 4 పేదలు పెట్టిన రోజులు ఉన్నాయి, 3 పెట్టిన ఉన్నాయి, అన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు మేము ఆదివారం అయితే 3 ఆరాధనలు చేస్తాం. ఏమండి? కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మమ్మల్ని మీరు మోసగించలేరు. మీకు 2 కళ్ళు ఉంటే మాకు చర్చిలు ఎంతమంది ఉంటే అన్ని కళ్ళు ఉంటాయి మాకు. పాస్టర్ గారికి మీకు తెలుసు లేదా సంగతి. ప్రతి వాడిని గమనిస్తాం మేము. కాకపోతే ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెబుతాం. అవి రిజిస్టర్ అయిపోతాయి లోపల, అంతే. మరి ప్రతి వాడు చేసే చిన్నేం తెలుసు. ఇవి కాకుండా మళ్ళీ దేవుడు చెబుతారు. మళ్ళీ మేము చూసినవి కాకుండా దేవుడు కూడా మళ్ళీ చెబుతారు. చాలా ఉంటాయి సబ్జెక్టులు. కనుక ప్రభుని బట్టి చెప్తున్నమాట, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు, కృప చూపిస్తాడు. కీడు జరగాల్సిన చోట కూడా మేలు చేస్తాడు. నష్టంలో ఉన్నవారిని కూడా లాభంలోకి నడిపిస్తాడు. రోగులుగా ఉన్నవారిని కూడా స్వస్థతలోకి నడిపిస్తాడు. బంధకాల్లో ఉన్నవారిని కూడా విడిపించి విజయోత్సాహంతో ఊరేగిస్తాడు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం ఉండి మీరు చేసుకోవాలి. కుదిరితే మమ్మల్ని పిలవండి, మేము కూడా వస్తాం, చక్కగా కలిసి చేద్దాం. మేము రాలేకపోయినా సంఘం తరపున ఎవరో ఒకరు మిమ్మల్ని బలపరచడానికి పంపిస్తాం. పరిచారకులు, వాడబడుతున్న సువార్థికులు ఎవరో ఒకరు ఉన్నాం. అందరం కుదిరితే అందరం వస్తాం. ఆ రోజుని బట్టి రోజు రావాలంటే కొద్ది పరిచర్యలు మన అందరిని బలపరచుకోవాలి, కొద్ది కష్టం అవుతుంది. పరిచర్యల్లో క్రమాల్లో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా అందరం కలిసి చేస్తాం. కనుక మీరు వ్యక్తిగతంగా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం, మీ సమస్యల కోసం మొరపెడితే నిశ్చయముగా నా దేవుడు మీకు విడుదల ఇస్తాడు. యెహోషాపాతు దేవుడికి మొర్ర పెట్టాడంట. ఎందుకు? చుట్టుముట్టేసి ఉన్నాయండి శత్రువులు అందరూ, ఊపిరి సలపనట్లు అతన్ని. అలాంటి స్థితి వస్తే అదే చేయాలి. ఇంకా ఎస్తేరు గారు చేసింది అదే, యెహోషాపాతు చేసింది అదే, యాకోబు చేసింది అదే. ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు. ఇంకా మనల్ని గెలిపించగల ఒకే ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనకు మొర్ర పెట్టుకోవడమే. కళ్ళు దిక్కు తోచని వేళ దిక్సూచి ఆయనే, దారి కానరాని వేళ దారి చూపించేవాడు, మార్గం చూపించేవాడు ఆయనే. మనం ఏం చేయాలో పాలుపోని సమయంలో సరి అయిన ఆలోచన, సమయోచితమైన ఆలోచన చెప్పగలిగేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. కనుక ప్రభు మీద మీ మనస్సు నిలపండి, మొరపెట్టండి. చుట్టుముట్టే సమస్యలు, చుట్టుముట్టారు శత్రువులు, చుట్టుముట్టారు అనేకులు, లేచారు. ఉపవాసం ఉండి ఏం చేయండి? మొర్ర పెట్టండి. ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, మీ ఇష్టం. మీరు ఎంత ప్రార్థిస్తే అంత ప్రతిఫలం యేసయ్య నామంలో మీరు అనుభవిస్తారు. మేలును కృపను మీరు అనుభవిస్తారు. కనుక ఈ ఉదయవేళ 3 పాయింట్లు. మొట్టమొదటిది ఏంటి? సమయోచితమైన సహాయం కొరకు దేవుని వద్దకి రావాలి. చర్చికి ఖచ్చితంగా రావాలి. రాకపోతే మీకే నష్టం, చాలా దెబ్బలు తినాల్సి వస్తుంది. రెండవ మాట చెప్పండి. దేవుని ద్వారా మనము సహాయం, స్థిరపడే వరకు సహాయం పొందాలి. ఉజ్జియా స్థిరపడే వరకు సహాయము పొందారు. మనం స్థిరపడాలంటే ప్రార్థనే. మన బిడ్డలు స్థిరపడేలాగా ప్రార్థన, కుటుంబం స్థిరపడేలాగా ప్రార్థన, సంఘం స్థిరపడేలాగా ప్రార్థన, ఆత్మీయులు స్థిరపడేలాగా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని స్థిరపరుస్తారు. నీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తారు, నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తారు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తారు. రోజు కలవరపడే పరిస్థితి ఇంక రాదు, నెమ్మదిస్తారు. మూడవదిగా యెహోషాపాతులాగా మనం దేవుడికి మొర్ర పెడితే
ఆయన మనకు శత్రువులు తొలగిపోయేలాగా సహాయము చేస్తాడు. కనుక సహాయం అందించగలిగేవాడు ముందున్నాడు. ఆయన్ని అడుగుతారా? సహాయం చేయలేని మనుషులను అడుగుతారా? ఇంక మీ ఇష్టం, మీరు ఆలోచించుకోవాలి. మనుషుల్లో నుంచే దేవుడు సహాయం చేస్తాడు, కానీ మీరు ముందు మనుషులను అడగకూడదు. పాయింట్ అర్థమైంది కదండి? దేవుడు మనుషుల్లో నుండే చేస్తాడు సహాయం, కానీ మీరు ముందు మనుషులను అడగకూడదు, దేవుడిని అడగాలి. అది కీ పాయింట్. దేవుడిని అడిగితే దేవుడు ఏ మనిషి దగ్గరికి వెళ్తే పని అయిద్దో ఆ మనిషిని చూపిస్తాడు. ఊళ్ళో వాళ్ళందరూ కాళ్ళు పట్టుకోవాల్సిన పల్లె. మీరు వెళ్ళకముందే ఆ మనిషి మీకు ఎదురొస్తాడు. సౌలుకి కళ్ళు పోయినాయి అంట. సౌలుకి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి కదా, ఆ కంటి మీద దేవుడు పొరలు తెచ్చాడు, కళ్ళు ఇప్పుడు కనపడట్లా. పౌలు గారితో దేవుడు సౌలు గారితో అంటాడు, పౌలుతోటి, ఇదిగో అక్కడ నీ కోసం ఆ ఇంట్లో అననీయ ఉంటాడు, అననీయ, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు, అక్కడికి వెళ్ళు అని చెప్పారు. అక్కడ అననీయతో చెప్పారు, ఇదిగో నీ దగ్గరికి సౌలు అనబడే ఒక వ్యక్తి వస్తాడు కళ్ళు లేని స్థితిలో, అతనికి ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అతనికి నేను కళ్ళు ఇస్తాను అన్నారు. ఇతని గురించి అతనికి చెప్పారు, అతని గురించి ఇతనికి చెప్పారు. ఇప్పుడు నీ గురించి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళాల. ఏమండి, నువ్వు వాళ్ళకేం చెప్పాలో అది కూడా చెప్తాడు. అలా ఇద్దరిని కలిపేవాడు, ఇద్దరి మధ్య గొప్ప ప్రేమ సమాధానం నింపి ఇద్దరికి మేలు చేసేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అలా చేస్తారా? ఊళ్ళో వాళ్ళందరిని ఎత్తుకుంటే, ఇంటిల్లు ఎత్తుకుంటే, నాకెవడు సాయం చేస్తాడు, నాకెవడు సాయం చేస్తాడు, నాకెవడు సాయం చేస్తాడు, ఊరంతా ఎత్తుకుంటారా? అది మీ ఇష్టం. మీకు అంత ఓపిక ఉండి ఇళ్ళల్లా తిరుగుతాం, ఊరంతా తిరుగుతాం అంటే మీ ఇష్టం, చేసేది ఏం లేదు. ఇంకా లేదు, నాకు దేవుడు చేసే సహాయం చాలు, ఖచ్చితంగా పిన్ పాయింట్లో నేను సహాయం పొందుతాను, ఖచ్చితంగా సహాయం పొందుతాను ఆ నమ్మకం మీకుంటే, ఎవరి దగ్గరికి వెళ్తే కార్యం జరుగుద్దో దేవుడు వాళ్ళ దగ్గరికే పంపిస్తాడు, మీ పని అయిపోద్ది. కనుక ఇప్పుడు ఎవరి సహాయం కావాలో మీరు ఆలోచించుకోండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.